అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి డివిజన్ అండి. బిక్కవోలు మండలంలో బలభద్రపురం గ్రామంలో నల్లమెల్లి సుబ్బారెడ్డి గారి పొలంలో మనం ఉన్నామండి. ఇప్పుడు ఇది ఒక 40 ఎకరాల బ్లాకు. ఈ బ్లాకులో దరిదాపు సుమారుగా 12 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఒక 40 ఎకరాల్లో ఒక బ్లాక్ కింద మనం ఇచ్చినటువంటి 50 రోజులు అవుతుంది మనం ఇచ్చి. పిఎండిఎస్ సంబంధించినటువంటి 12 కేజీల విత్తనాలు 30 రకాలతో వేసినటువంటి బ్లాక్ అండి ఇది. పిఎండిఎస్ తోటి మొత్తం ఇక్కడ చూసినట్లయితే అన్ని రకాలు జొన్నలు కానివ్వండి, జీలు కూడా చాలా తక్కువ మోతాదులో ఎకరానికి అర కేజీ మాత్రం వేయడం జరిగింది. కాంబినేషన్లో బయోడైవర్సిటీ కోసం మినువులు, పెసలు, కొబ్బర్లు, అదే రకంగా పిల్లి పెసర, అనుములు, మన తోటకూర, గోంగూర, ఆకుకూరలకు సంబంధించి తోటకూర, గోంగూర, మన పచ్చిరొట్టకి సంబంధించిన జీలుగా, జనుము, పిల్లి పెసర, అదే రకంగా మినుము, పెసర, నూనె గింజలకు సంబంధించినటువంటి ఆవాలు, నువ్వులు, అదే రకంగా మేజర్గా చిరుధాన్యాలకు సంబంధించినటువంటి జొన్నలు, మొక్కజొన్న, అదే రకంగా రాగి, ఇవన్నీ కూడా 30 రకాల విత్తనాలతోటి అవి ఉన్నటువంటి బ్లాకు. ఇది చాలా చక్కగా మరి బలభద్రపురం గ్రామంలో మన స్టాఫ్ వేయించడం జరిగింది. దీన్ని ఎస్టీఎస్ బ్లాక్గా కన్వర్ట్ చేయడానికి, అదే రకంగా ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి లైన్ సోయింగ్ చేయడానికి దీన్ని కేటాయించుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఇక్కడ బ్లాక్ చక్కగా ఉంది. ఒక్కసారి చూసినట్లయితే మనకంతా కూడా చక్కగా ఒకే బ్లాకు 40 ఎకరాలు ఒకే స్ట్రెచ్లో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఒక 12 మంది రైతులు మరి దీన్ని చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నది నల్లమెల్లి సుబ్బారెడ్డి గారి పొలంలో ఉన్నాము. ఒక 2000 రూపాయల గోంగూర మరి రైతులకు ప్రతి ఎకరం నుండి కూడా ఆదాయ వనరు రావడం జరుగుతుంది. అదే రకంగా పశువులు ఎక్కడికక్కడ 40 రోజుల నుంచే కూడా ఇక్కడ పశువులు మేపడం జరిగింది. ఈ తీగ జాతివి కానీ, బొబ్బర్లు కానివ్వండి, అంత చక్కగా రావడం జరిగింది. పశువుల మేతగా కూడా ఉపయోగపడడం జరిగింది. మనకి కనీసం ఒక 20 రోజుల మేత పశుగ్రాసానికి ఈ పిఎండిఎస్ నుంచి రావడం జరుగుతుంది. ఆకుకూరలు రావడం జరుగుతుంది. బెస్ట్ బయోడైవర్సిటీ కాంబినేషన్లో అన్ని పంటలు, నూనె జాతులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు అన్ని కాంబినేషన్స్ తోటి మరి ఈ పిఎండిఎస్ అనేటువంటిది పంటలు రావడం జరిగిందండి. చాలా బాగా వచ్చింది. గణేష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా. నా పేరు గణేష్ బాబు. ఈవేళ మా తూర్పుగోదావరి జిల్లా డిపిఎం సార్ విజిట్కి రావడం జరిగిందండి. మేము వేయించిన ఇక్కడ 40 ఎకరాల వరకు చూడటం జరిగింది. ఆయన చాలా సంతోషపడి ఈ విధంగా వేయటం వలన మనకి ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా చేయటం, తర్వాత రైతులకు ఖర్చు తగ్గించడం, మనం వాతావరణ కాలుష్యాన్ని కూడా బాగా తగ్గించవచ్చని, అన్ని పోషకాలు కూడా మనకి పంటకు అందుతాయని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా మేము ఆకుకూరలో వేసుకోవడం, ఆకుకూరలో తీసుకోవడం, ఇలాగా పశువులకి పచ్చిరొట్టుగా ఉపయోగించుకోవడం, మనం దమ్ములో ఇది కలిసి ఉండటం వల్ల మంచి భూమి సారవంతం, సేంద్రీయ పదార్థం బాగా పెరిగి హ్యూమస్ ఏర్పడుతుంది. నమస్తే అండి అందరికీ. నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ఐపిఏగా పనిచేస్తున్నాను ఇక్కడ. ఈరోజు అనపర్తి డివిజన్ బిక్కవోలు మండలం బలభద్రపురం విలేజ్కి పిఎండిఎస్ బ్లాక్ చూడడానికి రావడం జరిగింది. డిపిఎం సార్తో పాటు రావడం జరిగిందండి. ఇక్కడ చూసి డిపిఎం సార్ గారు కానీ నేను కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. ఏదైతే మనకి ఎస్పిఎంయు డిపిఎంయు వారి ఆదేశాల ప్రకారం 30 రకాల విత్తనాలతో ఇక్కడ బ్లాకులు వైజ్ వేయించడం జరిగిందండి. రాబోయే రోజులు ఇప్పుడు ఖరీఫ్కి ఈ బ్లాక్లో వేసిన ఇవన్నీ కూడా ఎస్టీఎస్ చేసే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ సిబ్బందితో మేము ఒక సమన్వయం ఏర్పాటు చేసుకున్నామండి. వీళ్ళందరూ కూడా ఎస్టీఎస్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాము. ఈ పిఎండిఎస్ వేయడం వలన రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. నేల బాగా గులబారడం, అదేవిధంగా నేలలో సేంద్రీయ కర్బనం